ఈయననా పెద్దపల్లి రాజన్న అంటే ఈయననా? అబ్బో కొడుక్క ఈయన అంటున్నాయో బొమ్మ వేసిరు ఇలా ఫస్ట్ టైం. ఈయనే పెద్దపల్లి రాజన్న అంటే మరి చూసుకోరు ఇంకా రోజు ఈయన రాసేది. ఖగారు సృష్టిస్తున్న విధ్వంసము బ్రాహ్మణ ఆధిపత్య వర్గాల బ్రాహ్మణ ఆధిపత్య వర్గాల ఖగారు సృష్టిస్తున్న విధ్వంసం అంట. అంటే ఇప్పుడు మావోయిస్టులు చచ్చిపోతే బాపనులకే నష్టమా, దేశానికి నష్టమా, ప్రజలకు నష్టమా, ప్రజాస్వామ్యానికి నష్టమా, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నష్టమా, దేనికి నష్టం సిద్ధపండు మల్లయ్య గారు? అంటే ఇప్పుడు వందల మంది బలగాలను చంపిన మావోయిస్ట్ అగ్రనేత కీలక నేత మరి హిడ్మా చనిపోయింది కదా, ఆ బాధ ఎక్కువైంది మనకు. ఎందుకంటే మావోయిస్ట్ కుటుంబాల ఓట్లు కావాలి, వాళ్ళ ఓట్ల కోసం ఏదైనా రాస్తాం, మాకు సిగ్గులజ్జ లేదు, దేశ పెట్టిపోయినా మాకు సంబంధం లేదు. మళ్ళీ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం పైన ప్రమాణం చేసి ఎమ్మెల్సీ అయినా నేను, కానీ నాకు లజ్జ లేదు కదా. నాకు గనిమేళ్ళు కావాలి, మళ్ళీ కవితక్క కొట్టకుండా నాకు అంత కావాలి. కానీ నేను మావోయిస్ట్ వ్యవస్థను అంటారుగా పెంచి పోషించాలని ఒక తాపత్రయంతో రగిలిపోతా. కానీ నేను మాత్రం అడవులలో పోను, మంచిగా ఫార్చునర్ కార్ వేసుకొని అవసరమైతే రేంజ్ రోవర్ కొనుక్కొని మంచిగా దున్నపోతు లెక్క మంది ఉత్సవాలు తాగి బలిసి ప్రచారాల్లో తిరుగుతా. అడవులలో పోను గనులు పట్టుకొని, నేను నా లెక్క వేరనమాట. ఇంకా కనుసన్నల్లో జరిగే మారణ హోమం, పేద ప్రజల రక్తం దాగే మారణ హోమము, మరి వాళ్ళ చేతుల్లో చనిపోయిన బిడ్డలకు వాళ్ళ కుటుంబాలు లేవా? ఇప్పుడు మావోయిస్టుల చేతుల్లో ఎంతో మంది బలగాలకు సంబంధించిన వ్యక్తులు చనిపోయారు, వాళ్ళ కుటుంబాలు లేదా? వాళ్ళ అమ్మకాయకు ఉట్టలేదా? వాళ్ళ ప్రాణాలు కావు. మారణ హోమాలు వాళ్ళు సృష్టించినవి. ఇప్పుడు ఉగ్రవాదం అంటాడు 10 మందిని చంపిండా, అయ్యో ఉగ్రవాదం చంప, అయ్యో మారణ హోమం రా అంటారా? వాడు చంపింది కూడా మన లెక్క చూస్తాం కదా. ఇప్పుడు అట్లా తయారయ్యారంటే ఇప్పుడు వాళ్ళ ఓట్లు కావాలి, ఇప్పుడు వాళ్ళ బాధి. నరరూప రాక్షసుల పైశాసిక ఆనందం నేల కొరిగిన నక్సలైట్లు. ఎవరిని నరరూప రాక్షసులు అంటారు? ప్రభుత్వాలు నడిపేటోళ్ళి. అంటే నువ్వు మరి పికనీకు ఉన్నావరా? మరి నువ్వు లుచ్చా, అది లుచ్చా, నువ్వు రాజీనామా చేయగా ఇంకా నీకెందుకురా పదవి? నరరూప రాక్షసులు గారు అధికారంలో ఉన్న పార్టీలు, అది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అయినా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అయినా అది నరరూప రాక్షసులు కదా. మనకు రాజ్యాంగం రాసిన అంబేద్కర్ వద్దు కదా మనకు. మరి మనమే నక్సలైట్ రాజ్యాంగం రాదాం పట్టు ఈ దేశంలో. మనకెందుకు ప్రజాస్వామ్యము? అయ్యో ప్రాణాలు పోగొట్టుకున్న వీర జవాన్లు ఎందుకు పోగొట్టుకురు? ఎవరు పోగొట్టిరు? వాళ్ళంతా వాళ్ళు పోగొట్టుకుర్రా? వాళ్ళే మీ దత్తమయాన్ని పోయి చచ్చిర్రా? ఎట్లా చచ్చిపోయారు? బడుగు బలహీన వర్గాల జాతి బిడ్డలే, వ్యక్తిగత కక్షలు లేని బుద్ధిజీవులు, రాజ్యం అనుసరిస్తున్న విధానాల బలి పశువులు, పెత్తందారి పెట్టుబడిదారుల గుప్పిట్లో రాజకీయాలు తాకట్టు పెట్టబడ్డాయి. ఖనిజ సంపదను దోచుకునేందుకు అడవులు నరికేందుకు కార్పొరేట్ శక్తులు చొరబడుతున్నాయి. ఈ దేశంలో మావోయిస్టులను లేకుండా చేస్తామని చెప్పే అగ్రవర్ణ నాయకులకు రాజకీయాలు అవినీతి చేసే లీడర్లను క్షమించే దమ్ముందా? శిక్షించే దమ్ముందా? ఏది నీయాసం ఉంటుంది కుక్కలనా? నువ్వే కదా అవినీతి చేసే కుక్కవు. మరి నా ఆస్తి 20,000 కోట్లు ఉందా? 20,000 కోట్లు ఉంది నా ఆస్తి, తక్కువ ఉందా ఏమన్నా? 20,000 కోట్ల లెక్క. ఇంకేంది? దేశంలో పేదరికం లేకుండా చేసే సత్తా ఉందా? నిరుద్యోగాన్ని నిర్మూలించే పౌరుషం ఉందా? 1,000 కోట్ల బ్యాంకు రుణాలు ఎగ్గొట్టిన బడాబాబును అరెస్ట్ చేసే రోషం ఉందా? మరి ఈ మనకున్నాయా? ఇవి కూడా ప్రజాస్వామ్యంలో నక్సలైట్లకు మావోయిస్ట్ వ్యవస్థకు సపోర్ట్ చేసే మనకు రాజీనామా చేసే దమ్ముందా? అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమానించే దమ్మున్నదా? ఎందుకంటే మరి వాళ్ళు ఓటు ద్వారా రాదు, గన్ను ద్వారా వస్తాను నమ్మే సిద్ధాంతం వాళ్ళది. మరి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఓటు ద్వారా చెప్పిండు. మరి మనం అంబేద్కర్ వాదం ఎట్లయితాం? చింతపండు చెప్పాలి కదా, మన అంబేద్కర్ వాదం కదా. మన ఛానల్ పెట్టింది అంబేద్కర్ వాదంతో కదా. దళిత బహుజన బిడ్డలందరూ మోసం చేసినాం కదా. సో ఈ రాష్ట్రంలో ఇప్పుడు అర్బన్ నక్సలైట్ల ఒక ముఠా ఉన్నది. ఆ ముఠా మొత్తం ఈ రాష్ట్రంలో మావోయిస్టులను ప్రేమిస్తున్నాం అనుకుంటా వాళ్ళ కుటుంబాల ఓట్ల కోసం చండాలమైన జర్నలిజం చేస్తుంది. అది రేవంత్ తొలి వెలుగు రగ్గాడు కావచ్చు, మరి రేవంత్ శనార్థి మన శనిగాడు మలిగాడు కావచ్చు.
వీళ్ళిద్దరు కలిసి ఒక నరేషన్ బిల్డ్ చేస్తూ ఎర్రనల ఓట్లు కాంగ్రెస్కే ఉండేటట్లు ఒక ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి పొత్తుంది కాబట్టి. సో ఎర్రనల ఓట్లు కాంగ్రెస్ వాళ్ళంటే వీళ్ళు అనుకూలంగా మాట్లాడాలి, తద్వారా వీళ్ళు రేపు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. కానీ ప్రజాస్వామ్యం ఓడిపోవాలి. మరి మీరు కూడా ఎందుకురా ఓట్ల ఎన్నికల్లో పాల్గొనేందుకు మీరు కూడా గన్నులతోని అల్లాలో పోవచ్చు కదా. మీ పిల్లం పిల్లలు ఏమో చల్లగా బతకాలి, కడుపు తినాలి, మంచిగా ఉండాలి, వాళ్ళ పిల్లం పిల్లలు నాశనం అయిపోవాలి. లేపి లేపి రాస్తారు వాళ్ళ గురించి వార్తలు. మీకు నిజంగా దొంగ సానుభూతి ఉన్నదని ప్రజలకు అర్థమైతేనే ఉందాడ. ఇంకొక ఆయన శకినాల సుధాకర్ పచ్చేళ్ళ బొమ్మలు ఎత్తాడు నీ మధ్యలో. నీ చిన్న కథ లేదు. అప్రమత్తం కాకపోతే ప్రజాస్వామ్యానికే ప్రమాదం వస్తాడ. అబ్బా కరెక్టే, ప్రజాస్వామ్యానికి ఇలా తెలంగాణ ప్రమాదం వచ్చింది వాస్తవానికి. కొందరు దొంగనా కొడుకులు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ప్రజలను నమ్మించి మోసం చేసి చాయ పైసలు అడుక్క తిని చాయ పైసలు బిచ్చగాలి అలా మమ్మల్ని, మాకు పథకాలు రాకుండా, మాకు పైసలు రాకుండా, మాకు అభివృద్ధి జరగకుండా మమ్మల్ని ఆగం చేసే దొంగనా కొడుకుల వల్ల మాకు నిజంగా ప్రమాదం ఏర్పడదు ఈ తెలంగాణ రాష్ట్రంలో. నిజమే కదా. అబ్బో బీసీ ఓటు కాంగ్రెస్కే, సర్పంచ్ ఎన్నికలే సరైన వేదిక. ఇక్కడ చైతన్యం చూపించగలిగితే మిగతా ఎలక్షన్లకు మార్గదర్శనం అయ్యే ఛాన్సు. సబ్బండ బీసీ కులాల ఐక్యతే ప్రామాణికం. గ్రామాల అగ్రకులాల ఆధిపత్యానికి చెక్కు పెట్టేందుకు మంచి అవకాశం. కాంగ్రెస్ నిర్వాహకం వల్ల 15% రిజర్వేషన్ల స్థానాలు కోల్పోయిన బీసీ సామాజిక వర్గాలు 15 మనది 10 మనది, 10 ముస్లింలది, 5 మనది, 5 వేయింది మనకు. అంతే ఇప్పుడు లెక్క, మన లెక్క. అయినా జనరల్ స్థానాల్లో బీసీ అభ్యర్థులు పెద్ద ఎత్తున బరిలో ఉండడమే ఉత్తమమైన మార్గం. మరి కాంగ్రెస్ ఓటేమన్నావా, బీసీలు అంటాను. వాళ్ళు ఏం చెప్పారు, ముస్లిం అంటే అంటారు, కాంగ్రెస్ అంటే ముస్లిం అంటారు. వాళ్ళ 10% పక్కన పెడదాం. సరే, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తుంది. మీరు బీసీల ఓటు బీసీలకి అన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ నుంచే కదా మెజార్టీ బీసీలు నిలబడేది. అంటే ఎవరికి ఓటు ఏమంటారు, కాంగ్రెస్కే ఏమంటారు. ఇగో ఇది ముక్క ఇటు తిప్పి చెప్పినా ఇటుకు వచ్చినా ముక్కేది, ఇటు డైరెక్ట్ చెప్పినా ముక్కేది. ఈ కొడుకు ఇటు తిప్పి చెప్తారు కాంగ్రెస్ ఓటేరని. లజ్జ తప్పిన కొడుకులు కాబట్టి చెప్తారు. లజ్జులు చెప్తారా మీరు? కాంగ్రెస్ ఓటేమంటారు దొంగ నా కొడుకులు. కార్మికులకు వరమా శాపమా? 29వ కేంద్ర కార్మిక చట్టాలు 4 నూతన లేబర్ కోడ్లుగా అమలు. దేశవ్యాప్తంగా 40 కోట్ల మంది కార్మికులపై ప్రభావం. కనీస వేతనం, సామాజిక భద్రత విస్తరణలో వర్కర్స్ కు సానుకూలం. స్త్రీ పురుష సమానత్వం, వార్షిక సెలవులు ప్రతిపాదన ముందడుగే. సమ్మె హక్కులపై పరిమితులు, కార్మిక హక్కులకు గొడ్డలి పెట్టు, పని సమయం పెంపుతో కార్మికులపై భారం, పర్మనెంట్ ఉద్యోగులకు ఎసరు పెట్టే కాంట్రాక్టు కార్మిక నిబంధనలు, కార్మికుల మేలుకే మార్పులు అంటున్న కేంద్రం, కార్మికులను బానిసలుగా మార్చే కోడ్లు వద్దంటున్న కార్మిక సంఘాలు. ఇగో ఇంత ముందుకు నల్ల చట్టాలని దొంగ ప్రచారం చేశారు. మళ్ళీ ఇప్పుడు ఇది ఒకటి పెట్టరు. ఏదున్నా ఈ పేపర్ ఉంది, కాంగ్రెస్ ఉంది. ఇగో ఇప్పుడు నవాజ తెలంగాణ రాసింది, నరేంద్ర మోదీ వెనకడుగు చేశాను. వీళ్ళు ఏదైనా సరే, మోడీ ఏం చేసినా తప్పు, రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఏం చేసినా రైట్. ఈ మళ్ళీ గాంధీ రగ్గాని పని అదే. వాళ్ళు అర్బన్ నక్సలైట్లు అని మనం అనొద్దు. మళ్ళీ అమ్మో, వాళ్ళు నిజమైన ప్రజాస్వామ్యంలో పౌరులు అనమాట. ఇండియా ఒక హిందూ దేశం, హిందుస్థాన్ కదా సార్. మన ఇండియా హిందూ దేశం ఏంటి? హిందుస్థాన్. పాకిస్తాన్ అని ఒక ప్రెసిడెంట్ ఏమంటారు ఇప్పుడు? వాడు ఏమంటాడు, ఇండియా అనడా హిందుస్థాన్ అనడా? మనపై దండయాత్రల రోజులు పోయాయి. భౌతిక సంపద పెరిగినా ఆ సొసైటీలో మాత్రం నైతికత లోపించింది. సమస్యలన్నిటికీ భగవద్గీతలోనే పరిష్కారం ఉంది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు మాట్లాడారట. మలేషియా బాగానే రాసేట బీసీల సాధికారు టార్గెట్ అడవాము. బీసీల మల్లన్న ఆశయాలు అనుగుణంగా పనిచేద్దాం. మంత్రి వివేక్ మంచిర్యాలకు చేసింది ఏమి లేదు. ఓ కొడుకు వివేక్ ఫోకస్ పెట్టినవా? ఉన్న అడవి చింతపండు ఇలా లేనడుగా బాగానే పెట్టిండు కథ, నడిపిస్తాండి అట్లా. రేవంత్ పాలన అత్యంత దరిద్రం. ఇంకో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారు పక్కన గారాన్ని పెట్టింగ్ అయిపోతుంది. హ్యాపీ రావు, సంతోష్ రావు, ఇవి లేవా ఇప్పుడు?
ఇప్పుడు లేవు, ఎందుకంటే అలా ఓట్లు కావాలి. బీఆర్ఎస్ పార్టీలో బీసీల ఓట్లు అంటే ఇప్పుడు ఇగో మాజీ మంత్రి ఎమ్మెల్యే గారు హరీష్ రావు గారు ఇట్లా రాతలు మారిపోయినాయి. రాతలు మారిపోయి ఇలా భయపడతారని కూడా తెలంగాణ సమాజం గ్రహిస్తున్నది. ఏం జరుగుతుంది ఎట్లా అనేది ప్రజలు కూడా గ్రహిస్తున్నారు.